హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ స్టార్ట్ చేద్దామా? మీరు ముగ్గు నేర్చుకుంటూ నాకు అది వినండి. శ్రీపురం రాజ్యాన్ని శ్రీముద్రుడు అనే రాజు పాలించేవాడు. ఆయనకు పక్షులంటే చాలా ఇష్టం. అందుకే రాజభవన్లో ఎన్నో రకాల పక్షులను పెంచేవాడు. వాటి బాగోగుల కోసం ఏర్పాట్లు కూడా చేశాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఓ రోజు విచారంగా ఉన్న రాజును గమనించిన రాణి కారణం అడిగింది. మరేం లేదు, మన దగ్గర ఉన్న పక్షులన్నీ నిక్షేపంగా ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా ఎగరడం లేదు అని బదిలిచ్చాడు రాజు. ఇంతలోనే రాజ్యంలో కార్చిచ్చు రగిలి అడవి తగలడిపోతుందని చెప్పాడు మంత్రి. వెంటనే సైన్యంతో మంటలు ఆర్పించాడు మహారాజు. మరుసటి రోజు అక్కడికి వెళ్ళి ప్రమాదం గురించి ఆరా తీయగా కొన్ని జంతువులు ప్రాణాలు కోల్పోయాయని, పక్షులకు ఎలాంటి హాని జరగలేదని తెలిసింది. తిరుగు ప్రయాణంలో రాజు దారిలో ఎగురుతున్న పక్షులను చూస్తూ రాజభవనానికి చేరుకున్నాడు. తాను పెంచుకుంటున్న పక్షులు ఎందుకు ఎగరడం లేదన్న ప్రశ్న మాత్రం ఆయన మనసులో అలాగే ఉండిపోయింది. దాంతో ఒకరోజు సభలో అదే ప్రశ్న అడిగాడు. ఎవరికి నచ్చిన సమాధానం వాళ్ళు చెప్పారు. వాటితో మహారాజు సంతృప్తి చెందలేదు. మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఆ క్రమంలో ఓ రైతుతో మాట్లాడుతున్నప్పుడు, రాజభవనంలో ఉండే పక్షులు అస్సలు ఎగరడం లేదంటే కారణం ఏంటో తెలుసా అని అడిగాడు. ఉన్న చోటే తిండి పెట్టి పక్షులను ఉచిత పథకాల ఆశ చూపి మనుషులను సోమరిపోతులుగా మారుస్తున్నాడు మా రాజు అన్నాడు రైతు. ఆ మాటలతో శ్రీమంతుడికి జ్ఞానోదయమైంది. పక్షులను జాగ్రత్తగా పెంచుకోవాలనుకోవడం తప్పు కాదు, కానీ అసలు ఎగరాల్సిన అవసరమే రాకుండా చూడడం సరికాదు. అలాగే ప్రజలకు వారి నైపుణ్యాలు మెరుగుపరుచుకునే పథకాలు ప్రవేశపెట్టాలి. అంతే తప్ప అనవసరమైన ఉచిత పథకాలు తీసుకొచ్చి వారిని సోమరులుగా చేయకూడదు అని గ్రహించి తగిన చర్యలు తీసుకున్నాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే రాజభవనంలోని పక్షులు ఎగిరాయి. రాజ్యంలో ప్రజలు సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టజీవులుగా మారిపోయారు. కథ చాలా బాగుంది కదా, నీతి కూడా చాలా బాగుంది.